పార్లమెంట్లో అరకు కాఫీ స్టాళ్లు రాష్ట్రానికి గర్వకారణం. గిరిజన రైతు కృషే అరకు కాఫీ గుమగుమ. పార్లమెంట్లోని సంఘం క్యాంటీన్ లో అరకు కాఫీ స్టాల్స్ ను ప్రారంభించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ పెడుతూ పార్లమెంట్ లో కాఫీ ప్రియులకు శుభవార్త, మీరు ఇప్పుడు ఆవరణలోనే తాజాగా తయారు చేసిన అరకు కాఫీని ఆస్వాదించవచ్చు. మన్ కీ బాత్ లో అరకు కాఫీని ప్రోత్సహించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకి మరియు స్టాల్ ను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చినందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణం. వారి అంకిత భావం మరియు కృషి అరకు కాఫీని జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయికి తీసుకొచ్చాయి. మనం ప్రతి కప్పును ఆస్వాదిస్తున్నప్పుడు వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కూడా గుర్తుంచుకుందామని పేర్కొన్నారు. అరకు కాఫీ గుమగుమలు పార్లమెంట్ వరకు విస్తరించడం పట్ల విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన జిఐ ట్యాగ్ గ్రహీత అరకు సేంద్రియ కాఫీ 1.5 లక్షల మంది గిరిజన రైతుల అంకిత భావాన్ని, వారి గొప్ప వారసత్వాన్ని తెలియజెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీని ప్రోత్సహించడం, జిఐ ట్యాగ్ ను పొందడం, గిరిజన రైతులకు మద్దతు ఇవ్వడం, ప్రపంచ వేదికలపై అరకు కాఫీని ప్రదర్శించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన దార్శనిక నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటుకు సహకరించిన స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జాలారాం, కిరణ్ రిజిజుకు ధన్యవాదాలు. ఇందుకోసం నిరంతరం ప్రయత్నించిన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు. అరకు కాఫీ పట్ల మీరు చూపించిన మద్దతు గిరిజన సమూహాల అభ్యున్నతికి, మన సేంద్రియ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు, భారతదేశానికి గర్వించదగ్గ సందర్భమని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు.